కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సాగునీటి రంగంపై విడుదల చేసినటువంటి శ్వేతపత్రం తప్పుల తడక అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైట్ పేపర్ రిలీజ్ చేశారని విమర్శించారు. ఇక మిడ్ మానేరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. మిడ్ మానేరు ఎల్లంపల్లి పనులు తామే పూర్తి చేశామన్నారు. సభలో అబద్దాలు చెబుతూ గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు చేశారు. చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్ లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలున్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా ఈ బుక్ ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్ గా ప్రూవ్ చేస్తాను. తర్వాత రేపు మళ్ళీ ప్రెస్ మీట్ లో కూడా మిగతా విషయాలు చెప్తా. అయితే అధ్యక్ష, పాయింట్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 16 మంత్రి గారు చూసుకోండి. పేజ్ నెంబర్ 16. అరే నేను మీకు చెప్పట్లేదు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు, వారికి చెప్తున్నాను. అధ్యక్ష, పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్ మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టును